హలో ఎవ్రీవన్. లేటెస్ట్ టెక్నిక్స్ ఫర్ ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ సెమన్ ప్రిపరేషన్స్ ఏమైనా ఉన్నాయా అని కపుల్స్ అడుగుతున్నారు. సో రొటీన్గా మనం చేసేవి ఏంటంటే డెన్సిటీ గ్రేడియంట్ ఒకటి, స్పర్మ్ వాష్ అంటే స్విమ్ అప్ టెక్నిక్స్. ఈ రెండిటికి కూడా మనము సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత ఆ ప్రొసెస్డ్ శాంపుల్స్ మనం ఉపయోగిస్తూ ఉంటాము. సో డిసడ్వాంటేజెస్ ఆఫ్ సెంట్రిఫ్యూజ్ ఏంటంటే స్పర్మ్ డిఎన్ఏ ఎంతో కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా ఎల్డర్లీ పేషెంట్స్ మోర్ దెన్ 40 ఇయర్స్ కొంచెం స్పర్మ్ మనకి బాగా రావాలనుకున్నప్పుడు 2 రకాల మెథడ్స్ ఉన్నాయి. ఈ 2 కూడా మనము సెంట్రిఫ్యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అందులో ఒకటి మిగ్లిస్ మైగ్రేషన్ గ్రావిటీ సెడిమెంటేషన్ ఒకటి, రెండోది వచ్చి మైక్రోఫ్లూయిడిక్స్. ఈ రెండిట్లో కూడా సెంట్రిఫ్యూజ్ ఉపయోగించాల్సిన అవసరం అయితే లేదు. వీటి ద్వారా వచ్చిన స్పర్మ్ అయితే డిఎన్ఏ ఏ రకంగానూ డ్యామేజ్ అవ్వదు కాబట్టి దీంట్లో మనకి ఫర్టిలైజేషన్ రేట్స్ బాగుంటాయి. నెక్స్ట్ వచ్చి ప్రెగ్నెన్సీ రేట్స్ కొంచెం బాగుంటాయి. కానీ వీటికి కొంచెం కౌంట్ కొంచెం బాగుండాలి, మొటిలిటీ కొంచెం బాగుండాలి. ఎందుకంటే స్పర్మ్ కాన్సన్ట్రేషన్ కొంచెం తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి.